మిట్స్ కళాశాలకు యూనివర్సిటీ హోదా ఎప్పుడొస్తుందా అని కడలు కంటున్న అంగళ్ళు వాసుల కడలు ఎట్టకేలకు ఫలించాయి. కవి చీమలమర్రి బృందావనరావు రచించిన ఇంతింతై వటుడింతై మరియు దానింతై అనే ఈ పద్యంలోని సారాంశం. ఏదైనా ఒక కార్యాన్ని చిన్నగా ప్రారంభించి క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించి చెప్పుకోవటం పరిపాటి. ఆ విధంగా 1998లో చిన్నగా ప్రారంభమైన మిట్స్ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు యూనివర్సిటీ హోదా సాధించడం వెనుక ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, కళాశాల బృందం చేసిన కృషి వర్ణనాతీతమనే చెప్పవచ్చు. సుదీర్ఘ ప్రయాణం. సుదీర్ఘ శ్రమ అనంతరం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1956 యూజీసీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా అధికారికంగా ప్రకటించినట్లు కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి స్పష్టం చేశారు. విద్యా స్వయం ప్రతిపత్తి, ప్రపంచ సహకారాలు, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన, ఫలితాల ఆధారిత విద్య వైపు సంస్థ ప్రయాణంలో ఈ ముఖ్యమైన గుర్తింపు ఒక ప్రధాన మైలురాయిని సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త హోదాతో మిట్స్ మరింత మెరుగైన విద్యా కార్యక్రమాలను అందించడానికి, అంతర్జాతీయ సంబంధాలను ఏర్పాటు చేయడానికి, ఆవిష్కరణలు సృష్టించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ గుర్తింపు మా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, దార్శనిక నిర్వహణ యొక్క నిరంతర ప్రయత్నాలకు నిదర్శనమని, ఉన్నత విద్య, పరిశోధనల్లో మిట్స్ ను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి ఇది ఒక మంచి అవకాశమని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు గణనీయంగా దోహదపడేందుకు మిట్స్ ఎల్లప్పుడూ దోహదపడుతుందన్నారు. ఈ హోదాకు సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూనివర్సిటీ హోదా పొందినందుకు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.